కాకినాడ జిల్లా తునిలో ఈ నెల 10న జరిగినటువంటి 6 ఏళ్ల బాలుడు పరమేష్ కిడ్నాప్ కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. భాష్యం స్కూల్ పీటీ మాస్టర్ రాజీవ్ సాయంతో ఆ బాబుని కాశీ రాముడు కిడ్నాప్ చేశారని చెప్పారు డీఎస్పీ. బాలుడి తండ్రి సూర్యప్రకాష్ వ్యాపారి కావడంతో డబ్బులు బాగా డిమాండ్ చేయొచ్చన్న ఉద్దేశంతోనే కిడ్నాప్ కు పాల్పడ్డారని చెప్పారు. పోలీసులు బృందాలు తమను ట్రాక్ చేస్తున్నారని తెలిసి బాలుడిని వదిలిపెట్టి వెళ్లిపోయారని వివరించారు. కాశీవుడని ఒక ఆయన, అలాగే సూర్యకాసులు రాముడని ఒక ఆయన, తర్వాత మాతా రాజీవ్ అని ఈ ముగ్గురు వ్యక్తులు ఈ కిడ్నాప్ ఏదైతే ఉందో ఇందులో వారి యొక్క భాగస్వామ్యం ఉందని చెప్పేసి వాళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేశామండి. ఈరోజు ఆనరబుల్ కోర్టుకి రిమాండ్కి పంపిస్తున్నాం. ఇందులో ప్రధాన ముద్ద ఎవరైతే ఉన్నాడో కాశీవుడు అని చెప్పేసి ఆయన మీద గతంలో రౌతులపూడి ఓపీ పోలీస్ స్టేషన్ సంబంధించి ఆ కేసులో ఆయన ముద్దాయిగా ఉన్నాడు. అంటే ఆర్థిక సమస్యలు ఉన్నాయి ఆయనకి. ఉన్న తర్వాత మాతా రాజీవ్ అని చెప్పేసి ఈయన ఫిజికల్ డైరెక్టర్గా ఉన్నాడండి ఈ మన భాషణ స్కూల్లో. వీళ్ళిద్దరికీ పరిచయం ఏర్పడిన తర్వాత మన కేసులో విక్టిమ్ అబ్బాయి ఎవరైతే ఉన్నారో పరమేష్ ఉన్నాడో ఆ అబ్బాయిని ఒక సూటబుల్ పర్సన్గా ఎంచుకున్నారండి. ఈ అబ్బాయి అయితే తండ్రి కూడా వ్యాపారం చేస్తున్నాడు, మనం ఏమైనా డిమాండ్ చేస్తే ఏమైనా అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి అనుకున్నారండి. అనుకుని దానికి తగినట్టుగా ఈయనిచ్చిన మాతా రాజీవ్ ఎవరైతే స్కూల్లో పనిచేస్తున్నాడో ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని చందనాడ కాశీవుడు అన్న ఆయన ఈ కిడ్నాప్ పాల్పడ్డాడు. కిడ్నాప్లో సూర్యకాసులు రాముడు అని చెప్పేసి ఆయన అసిస్టెన్స్ తీసుకున్నాడండి. ఈ రాముడు అన్న వ్యక్తి స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ వాచ్మ్యాన్కి ఏమో ఈ అబ్బాయికి ఒక సిరప్ ఇవ్వాలని చెప్పేసి చెప్పడం. ఆ అబ్బాయి ఏమో ఎవరైతే ఈ వాచ్మ్యాన్ ఉన్నాడో ఆ వాచ్మ్యాన్ డైరెక్ట్గా ఆ క్లాస్ రూమ్కి వెళ్ళి టీచర్కి